కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇది భారత పౌరులుగా మనందరం గర్వపడాల్సిన విషయం. మనందరం చాలా గట్టిగా పగలనక రాత్రనక ఎండనక వాననక చల్లనక చెమటనక అహర్నిశలు కష్టపడి మన దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా నిలబెట్టాం. మన దేశ జనాభా 140 కోట్లకి చేరుకుని చైనాని ఎడంకాలితో తన్నడంలో మనందరం కీలక పాత్ర వహించాం. మనలోని వేడి పవర్ ఏంటో ప్రపంచ దేశాలకి తెలిసేలా చేశాం. ఇంతటి అవకాశం మనందరికీ రావడం మన అదృష్టం, మన జన్మధన్యం. ఎన్నో తరాలుగా మనం ఒక ఫేమస్ డైలాగ్ వింటూ వచ్చాం, భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని. అసలు ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా అగ్రరాజ్యంగా ఎలా మారుతుంది? జనాభా తక్కువగా ఉన్నప్పుడు. కావాలంటే ఒక్కసారి గూగుల్ తల్లిని అడిగి చూడండి. జనాభా తక్కువ ఉన్న దేశాలే నంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి, మిగిలిన దేశాలని శాసిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే జనాభా పెరిగిపోతారో ఆ దేశంలో అడవులు నశించిపోతాయి, ధరలు పెరిగిపోతాయి, ఆహార నిల్వలు తగ్గిపోతాయి, కాలుష్యం పెరిగిపోతుంది. దాంతో జనాభాని పోషించడం కోసం దిగుమతులు చేసుకోవాలి, ఇంకో దేశం మీద ఆధారపడాలి. దాంతో మన మీద కంట్రోల్ వాళ్ళకి ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పేదరికం పోవాలి, నిరుద్యోగం పోవాలి, ఈ రాజకీయాలు మారాలి, ఈ అవినీతి, ఈ అసమానతలన్నీ పోవాలని గొంతులు చించుకుంటారు. చివరికి సైలెంట్గా ఒకరోజు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తారు. మేరా భారత్ మహాన్ అంటారు. కానీ ఏంటి జనాభా? అసలు దేశం ఎటుపోతుంది? దేశంలో ఏ పెద్ద నగరం తీసుకున్నా కిక్కిరిసిపోయిన జనాలు, ఎటు చూసినా ట్రాఫిక్ కష్టాలు, చిన్న చిన్న సందుగొందులు, అగ్గిపెట్టిల్లాంటి ఇల్లు, వాటిల్లోనే ఇరుకిరుకు జీవితాలు. ఎందుకిలా జనాభా పెరిగిపోతుంది అని ఒక్కసారి కూడా ఆలోచించరు. 25 సంవత్సరాలు వచ్చిన కొడుకో కూతురో ఇంట్లో ఉంటే ఎప్పుడు ఘనంగా పెళ్లి చేసేద్దామా, మన మీద భారం దించుకుని సమాజంలో గర్వంగా తిరుగుదామా అని ఆలోచిస్తారు. సరే, వాళ్ళంటే తెలుసో తెలియకో అలా ఉన్నారనుకుంటే, వయసు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రేమంటారు, ఆ తర్వాత పెళ్ళంటారు. ఏదో ఒకటి చేసి ఒకరిని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వరకు ఒక్కరికి మనశ్శాంతి ఉండదు. ఆ తర్వాత ఇంకేంటి జీవితం అంటే ఏముంది? పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏదో ఒక దారికి తేవాలి, పోషించాలి, ఏదో ఒకటి చేసి కష్టపడాలి అంటారు. ఎందుకురా ఇదంతా అంటే వంశోద్ధారకుడు కావాలి, వంశాన్ని నిలబెట్టాలి అంటారు. సరే, కరెక్టే, వంశం కొనసాగాలి అనుకుందాం. అందులోనూ మళ్ళీ మన రక్తమే అయి ఉండాలి అంటారు. ఏం, ఒక ఫ్యామిలీలో ఒక్కరి సంతానాన్నే మిగతా వాళ్ళంతా కలిసి ఎందుకు పెంచకూడదు? వాళ్ళని బాగా పెంచడానికి ఒక మంచి వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు? వాళ్ళకి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అందరూ కలిసి ప్లాన్ చేయొచ్చు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ క్రియేటివిటీని సొంతంగా ఎదిగేలా వాళ్ళకి సపోర్టుగా నిలబడచ్చు. బట్ అలా చేయరు. ఒక కుటుంబంలో ఒక 2-3 అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత సంతానం ఉండాల్సిందే. వాళ్ళ చదువుల్లో, ఉద్యోగాల్లో, జీతాల్లో అన్నింటిలో కంపేర్ చేయాల్సిందే. నా కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, నా కూతురికి సీట్ వచ్చిందని, నా బిడ్డకి గవర్నమెంట్ జాబ్ అని, ఇలా పెళ్లిళ్లలో, పేరంటాల్లో ఎక్కడ చుట్టాలు కలిసినా అక్కడి గొప్పలు చెప్పుకోవాల్సిందే, తొడలు చరుచుకోవాల్సిందే. తోడబుట్టిన పిల్లల మధ్య పోటీలు, వాళ్ళ మధ్య లేని భేదాలను కూడా మనమే సృష్టించేస్తాం. అందులోనూ మళ్ళీ ఒక్కరు చాలరు, సేఫ్టీ కోసం 2 ఉండాల్సిందే. ఆడపిల్ల పుడితే మగపిల్లాడు పుట్టే వరకు దీని దస్సా దియ్య కంటూనే ఉంటారు. ఇలా జనాభా చక్రవడ్డీ పెరిగిపోయినట్టు పెరిగిపోతూనే ఉంది. మన సమాజంలో ఉన్న గొప్ప వెసులుబాటు ఏంటో చెప్పనా? ఒకరు పని చేసే వాళ్ళైనా, పనికి మాలిన వాళ్ళైనా సరే పెళ్లి చేసేయాలి, వాళ్ళు పిల్లల్ని కనేయాలి, ఈ దేశం మీదకి వదిలేయాలి. రాజకీయ నాయకులకి ఓటు బ్యాంకుగా మారాల్సిందే. గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడాల్సిందే. యథా ప్రజ తదా రాజా. ఏమైనంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూస్తున్నాయి కదా అంటారు. అవును, చూస్తారు. ఎందుకు చూడరు? చౌకగా దొరికే హ్యూమన్ రిసోర్స్ ఇక్కడే ఉంది కాబట్టి చూస్తారు. ఇక్కడే వాళ్ళ కంపెనీలు కూడా పెడతారు. మనకి స్వాతంత్రం వచ్చాక నెహ్రూ గారి దగ్గర నుంచి మోడీ గారి వరకు ఏ ఒక్క నాయకులు కూడా ఈ జనాభా కంట్రోల్ మీద సీరియస్ డెసిషన్ తీసుకోలేదు. అందుకే మన దేశంలో ఇన్ని దశాబ్దాలు గడిచిపోతున్నా ఇప్పటికీ పేదరికం పెరిగిపోతూనే ఉంది. చివరిగా ఒక్క మాట చెప్తాను. భారత మాత పురిటి నొప్పులతో అల్లాడుతుంది, ముద్దు బిడ్డలు ఇంకా చాలంటుంది. కానీ తరతరాలుగా ఆమెను పట్టించుకున్న నాదుడే లేడు. అట్లీస్ట్ నాయకులు కాకపోయినా కనీసం ప్రజలైనా భారతమాత బాధని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాప కింద నీరు లాంటి సమస్య కాదు, తెలియకుండా వ్యాపిస్తుంది అనుకోవడానికి. మంచం మీద దుప్పటి కింద సమస్య, దుప్పట్లోకి దూరే ముందు మనం ఆలోచించాల్సిన సమస్య.